హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం బియ్యం పిండితో అప్పాలు చేసుకుంటున్నామండి. కట్టెగారెలు అని కూడా అనొచ్చు. మనం బియ్యం పిండితో చేసుకుంటాం అనమాట. సింపుల్గా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయండి. చాలా చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే సింపుల్ అండి. బియ్యం పిండి తీసుకున్నాం. ఫస్ట్ కొలతలు ఏముండవండి, మనకి ఎట్లా ఎంత కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు అనమాట. బియ్యం పిండి తీసుకొని ఫస్ట్ బేసన్లో మొత్తం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం 3 బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. మనము బరకగా మిక్సీ పట్టేసుకొని అది దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే అన్నీ ఒకసారి కూడా కలుపుకోవచ్చు అండి, కాకపోతే ముందు కూడా కలుపుకోవచ్చు అనమాట. ఉప్పు దీనికి సరిపడంత వేసుకోవాలన్నమాట. తర్వాత ఇదిగోండి జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఇట్లా అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీ పచ్చిమిరపకాయలది పేస్ట్ పట్టుకున్నాం కదా, అప్పుడైనా వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత దీనికి ఏంటంటే ముందే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలండి. కొంతమంది శనగపప్పు వేసుకుంటారు, కొంతమంది పెసరపప్పు వేసుకుంటారు. రెండిట్లో ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇవి వేంపిన పల్లీలు అనమాట. ఇవి కూడా బరకగా మిక్సీ బట్టి ఇవి కూడా వేసేసుకోవడమే అనమాట. వేసుకొని కలుపుకోవాలి. నాకు అది బేసన్ సరిపోవట్లేదని పెద్ద దాంట్లో వేసుకున్నా అండి. పెద్ద బేసన్లో వేసుకుంటే మనకు కలుపుకోవడం ఈజీగా వస్తుంది కదా, అట్లా అని దీంట్లో వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. అంత పిండి అంతా ఫస్ట్ ఇవన్నీ కలిసిపోయిన దాకా కలుపుకోవాలండి. అప్పుడు దాకా అయితే ఏంటంటే ముందే మనం ఇట్లా పొడి పిండిలోనే కలిపేసుకుంటే మనకు వాటర్ వేసుకున్నప్పుడు ఉప్పు తలగడం అట్లా కారం తలగడం అవ్వకుండా ఉంటాయన్నమాట. మొత్తం పొడిది కలుపుకున్నాను కదా, కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను అనమాట. ఒక చిన్న గ్లాస్ అనుకోండి, అంతే, చిన్న గ్లాస్ అనమాట. మనం టీ గ్లాస్ తాగుతాం కదా, అంత వేసుకోవచ్చు. ఇన్ కేస్ టేస్ట్ నచ్చే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఒక పిరికెడేమో శనగపప్పు వేసుకుంటున్నాను. మా క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే. అయితే ఏంటంటే మనం కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. ఏం లేదండి, అన్నీ ఏవైనా క్వాంటిటీస్ మనం ఉప్పు కానీ కారం కానీ ఇట్లాంటి పప్పులు ఏ ఉన్నా సరే మనకి తగినట్టుగా వేసుకోవాలి. క్వాంటిటీ చెప్పినాక ఒకరికి ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరికి తక్కువ అవుతుంది, అట్లా. అందుకే క్వాంటిటీస్ చెప్పడం కన్నా ఇదే ఈజీగా ఉంటుంది అనమాట చేసుకోవడం. తర్వాత నెయ్యి కాదు, బటర్ కరగబెట్టేసి మెల్ట్ చేసుకున్నాం కదా, కొంచెం వేడి మీద అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసేసుకోవాలి. దీంట్లోనే పోసి ఇది కూడా పొడిగానే కలిపేసుకోవాలన్నమాట. అయితే బటర్ సరిపోదన్నమాట, ఇంత క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి బటర్ సరిపోదు కాబట్టి నేను నూనె కూడా వేడి చేసుకొని వేడిగా కాగే నూనె దీంట్లో పోసుకోవాలి. ఇదిగోండి కాగే నూనె అనమాట. ఇది కూడా వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోవాలి. అయితే వేడిగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా పిండి ఫస్ట్ దాని మీద వేసుకొని తర్వాత కలుపుకోండి. దన్మని చేయి పెట్టేస్తే అది ఏమవుతుందంటే చేయి కాలుతుంది మనకి. ఇదిగోండి పొడి పిండి మొత్తం దాని మీద వేసుకొని అప్పుడు కలుపుకోవాలన్నమాట. మంచిగా ఇది మొత్తం బాగా పొడి పిండిలో కలుపుకొని ఇట్లా ముద్ద చేసుకొని చూస్తే అదిగోండి ఇట్లా ముద్ద రావాలి. ముద్ద రాలేదనుకోండి, ఉత్తిగానే ఇట్లా ముద్ద కట్టట్లేదు అంటే మనం ఇంకొంచెం నెయ్యి బటర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ వేడి చేసి ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. నాకైతే ముద్ద అవుతుంది చూసారా, అందుకని ఇంకా సరిపోయిందని ఇంకా నేను వాటర్ పోసుకొని ముద్ద కలుపుకోవడం. గట్టిగా పిండి కలుపుకోవాలండి. పిండి మొత్తం గట్టి ముద్ద కలుపుకొని గట్టిగా ఇట్లా అద్దుకొని పెట్టేసుకోవాలన్నమాట పక్కకి. ఒక తడి బట్ట అన్న వేయచ్చు, లేకపోతే ప్లేట్ పెట్టన్న పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకుంటాం కదా. ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాక మనకు కొంచెం ముద్ద తీసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఇదైతే ఇగోండి ఇట్లా మొత్తం ప్రెస్ చేసేసుకొని గట్టిగా దగ్గరికి ప్రెస్ చేసుకొని మూత కానీ బట్ట కానీ వేసి పక్కకు పెట్టేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవడమే అండి, అంతే. కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకోవడమే, అంతే. అయితే మనకి ఏంటంటే కారం చూసుకొని కారం ఉప్పు అన్ని పిండిలో వేసుకున్న తర్వాత చూసుకొని తక్కువ అయితే కొంచెం కారం మిరప పొడి అంటాం కదా, కారం పచ్చికారం కూడా ఎండు కారం కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి అవి ఇట్లా ప్రెస్ చేసుకొని ఒక పేపర్ మీద వేసుకుంటే ఏంటంటే మనకి ఇట్లా తీయడానికి ఈజీగా ఉంటాయి అనమాట. తీసి కాల్చుకోవడమే, అంతే అండి. ఇంకా ఇదిగోండి ఇట్లా కాలిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అయితే ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఒక 15 రోజులైనా మనకి
ఏం అవ్వవండి, ఫ్రెష్గా ఉంటాయి. స్నాక్స్ బాక్స్ కూడా పెట్టుకుంటే పిల్లలకి బాగుంటాయి అన్నమాట. బయట స్నాక్స్ కన్నా ఇట్లాంటివి తింటే పిల్లలకి బాగుంటాయి కదా. మన మన చేతుల మీదుగా చేసిస్తే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట. చూసారా, అంటే ఇది మనం పచ్చిమిరపకాయ కారంగా వాడాం కాబట్టి రెడ్ కలర్ అయితే రాదండి, ఇట్లా వైట్ వైట్గానే ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి, నాకైతే అంత పిండికి ఇన్ని అయినాయండి, అంతే అనమాట. ఇవి చూడడానికి ఎక్కువ పిండిగా అనిపిస్తుంది కానీ కొద్దిగా అవుతాయండి. ఇవి కొంచెం టైం కూడా ఎక్కువనే కాలడానికి ఎక్కువ టైమే తీసుకుంటాయి అనమాట. ఇదిగోండి క్రిస్పీగా మంచిగా వచ్చాయి చూసారా, ఇలా వస్తాయండి. ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఒక కప్తో ట్రై చేయండి.